Subscribe to Color Frames. ఈ మధ్య మాజీలు చేసే ప్రకటనలతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎవరు ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తారోనని టెన్షన్ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ మాజీలను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొత్త తరం రావాలంటే జట్టులోని సీనియర్లను మందలించాల్సిన అవసరం ఉంది. ఒక్కోసారి వాళ్ళ వయసును కూడా టార్గెట్ చేస్తున్నారు కొందరు మాజీ క్రికెటర్లు. తాజాగా కపిల్ దేవ్ మాట్లాడిన మాటలకు రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. తాజాగా కపిల్ దేవ్ ఆటగాళ్ల వయసుకు సంబంధించి ఓ ప్రకటన చేశాడు. వయసు గురించి మాట్లాడేటప్పుడు ఎవరిని మెన్షన్ చేయకపోయినా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతున్నట్టే అనిపిస్తోంది. ఆటగాళ్ల వయసు 34 ఏళ్లు దాటితే వారు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆడాలనేది వారి ఫిట్నెస్ నిర్ణయిస్తుందని కపిల్ దేవ్ చెప్పారు. 26 నుంచి 34 మధ్య వయసు క్రికెట్ కు శరీరం సహకరిస్తుంది. ఆ తర్వాత ఆటగాళ్ల ఫిట్నెసే వారి కెరీర్ ను నిర్ణయిస్తుందని అన్నాడు. టెండూల్కర్ 40 ఏళ్ల వయసులో రిటైర్ అయితే రవిశాస్త్రి చాలా చిన్న వయసులో రిటైర్ అయ్యాడు. కాబట్టి ఆటగాడికి ఫిట్నెస్ కీలకమని చెప్పాడు. అయితే కపిల్ దేవ్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడో పక్కన పెడితే ఫిట్నెస్ మాత్రమే ఒక ఆటగాడి కెరీర్ ను కాపాడుతుంది అనేది వాస్తవం. ఫిట్నెస్ కోల్పోయి ఎందరో లెజెండరీ ప్లేయర్స్ తమ క్రికెట్ జీవితాన్ని ముగించిన వారు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కపిల్ దేవ్ తన అనుభవాన్ని తన అభిప్రాయంగా తెలిపాడు. ఇదిలా ఉండగా కోహ్లీ ఫిట్నెస్ విషయంలో ఇలాంటి అనుమానాలు అక్కర్లేదు. ప్రస్తుతం రోహిత్ కూడా ఫిట్ గానే ఉన్నాడు. అయితే వచ్చే వన్డే ప్రపంచ కప్ లో రాణించాలంటే ఈ స్టార్స్ తమ ఫిట్నెస్ ను కాపాడుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం టీమిండియాలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్టార్ క్రికెటర్లుగా కొనసాగుతున్నారు. ఇద్దరు జట్టు కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. తాజాగా ఈ లెజెండ్స్ T20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత పొట్టి ఫార్మాట్ నుండి రిటైర్ అయ్యారు. ఇప్పుడు భారత్ టార్గెట్ 2027లో జరగనున్న వన్డే ప్రపంచ కప్. ఆలోపు కోహ్లీ, రోహిత్ ఫిట్ గా ఉంటే ఆ టోర్నీలో చూడొచ్చు. అయితే దీనికి ముందు 2025 టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ మరియు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ ఆడాల్సి ఉంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.